ఖర్గే హిందీలో అవమానకరమైన వ్యక్తీకరణను ఉపయోగించి ప్రతిపక్షం ప్రభుత్వంపై తిరిగి దెబ్బలు తింటుంది అని అర్థం చేసుకున్నారు. దీని ఫలితంగా ట్రెజరీ బెంచీల నుంచి గందరగోళం ఏర్పడింది. సభానాయకుడు జేపీ నడ్డా జోక్యం చేసుకొని ప్రతిపక్ష నాయకుడు ఉపయోగించిన వ్యక్తీకరణ ఖండించవలసిందిగా కోరారు. ప్రతిపక్ష నాయకుడు ఉపయోగించిన భాష, కుర్చీపై ఉన్న వ్యాఖ్యలు ఖండించదగినవని, దీనిని అందరూ ఖండించాలని స్పష్టం చేశారు. ఖర్గే ఉపయోగించిన పదాలు, భాష క్షమించరానివి అయినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పాలని, ఆ పదాన్ని తొలగించాలని ఆయన కోరారు. ఇక చేసేదేమీ లేక దొరికిపోయాను, ఇరుక్కున్నాను అని అర్థమైన మల్లికార్జున ఖర్గే తలంచుకొని క్షమాపణలు చెప్పి ఇజ్జత్ తీసుకున్నాడు. కాబట్టి వయస్సు రాగానే సరిపోదు, వయస్సుకు తగ్గట్టు ప్రజలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రజలకు మనం ఏమి ఇవ్వాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది. నోరు ఈపు కట రోజు దండం పెట్టుకుంటుందట, నువ్వు కొంచెం చక్కగా మాట్లాడతాలి లేకపోతే నా ఈపు చీరిపోద్ది అని. అలా కొంతమంది నాయకులు మాట్లాడే మాటలు ప్రజలలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని మరింత దిగజారుస్తూ ఉంటాయి. ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అండ్ విద్యా విధానంలో ఖచ్చితంగా త్రిభాషా విధానం రావాల్సిందే. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య ప్రజలకు ఒకరికొకరికి సమన్వయం కావాలి అంటే హిందీ నేర్చుకోవాల్సిందే. ఇది ఆర్ వాయిస్ వేదికగా నేను కూడా త్రిభాషా విధానానికి మద్దతు తెలియజేస్తున్నాను. మరి మీరేంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి.